రేపు సోమవారం రోజున రహస్యంగా గ్యాస్ స్టవ్ కింద ఇది ఒకటి పెట్టండి. రాత్రికి రాత్రి మీ కష్టాలన్నీ కూడా పోయి కోట్లు వచ్చి పడతాయి. అలానే కాకుండా మీ సుడి తిరుగుతుంది. మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మీ జీవితం మారిపోతుంది. మీరు పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. అలానే కాకుండా ఏంటంటే కనుకనండి ఇంటి పరంగా కూడా మీకు బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు. గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టడం వల్ల మీకేంటంటే కనుక మీ ఇంట్లో ఉండే కొన్ని రకాల సమస్యల నుంచి మీరు బయటపడటానికి, కొన్ని రకాల కష్టాల నుంచి మీరు బయటికి రావడానికి, ఇల్లు మీకు అనుకూలించడానికి, ఇంటి వాతావరణం బాగుండటానికి ఉపయోగపడే పరిహారమే ఈ పరిహారం అన్నమాట. గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టడం వల్ల అద్భుతమైన ఫలితాలు అయితే మీరు చూడగలుగుతారు. గ్యాస్ స్టవ్ని మనం ఏంటంటే కనుకనండి పవిత్రంగా భావిస్తూ ఉంటాము. వంట చేసేటప్పుడు కావచ్చు, వంట చేసే ముందు కావచ్చు, మనం చాలా వరకు కూడా కొన్ని తిదివార నక్షత్రాల్లో కూడా ఏంటంటే గ్యాస్ స్టవ్ పైన ముగ్గు పెట్టుకోవటం, అలానే వచ్చేసి గ్యాస్ స్టవ్కు కుంకుమ పసుపుతో అలంకరించుకొని ఆ తర్వాత ఏంటంటే మనం అగ్గిని పూజించుకొని ఆ తర్వాత ఏంటంటే స్టవ్ని వెలిగించుకొని వంట చేస్తూ ఉంటాము. అలా చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుందని భావిస్తూ ఉంటాం. కాబట్టి సోమవారం పూట రాత్రికి ఈ విధంగా రహస్యంగా మీరు ఈ పరిహారం చేయటం వల్ల అయితే అద్భుతం జరుగుతుంది. ఒక రాత్రిలోనే మీరు ఏంటంటే కనుక అద్భుతాన్ని చూసి ఆశ్చర్యపోతారని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట. అందుకే చిన్న పరిహారాన్ని ఈ విధంగా ఆచరించేసి ఫలితం పొందండి. అసలు దీన్ని ఎలా చేయాలి, ఎలా చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా మన ఇంట్లో మనకు ఎన్నో రకాల సమస్యలు బాధలు వస్తూ ఉంటాయి. అలానే కాకుండా ఎన్ని రకాలుగా కూడా మనం ప్రయత్నించుకున్నా, ఎన్ని రకాలుగా కూడా మనం పరిహారాలు చేసుకున్నా కానీ పెద్దగా ఫలితాలు ఉండవు కదా. అలాంటప్పుడు ఏకైక పరిహారం ఈ పరిహారం అండి చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది అనమాట. మన ఇంట్లో మనకు తెలియకుండా దాగున్న నకారాత్మక శక్తి నుంచి కూడా మనని విముక్తి కలిగించుకోవడానికి గ్యాస్ స్టవ్ పరిహారం అయితే ఉపయోగపడుతుంది. ఈ యొక్క వస్తువుని మన ఇంట్లో పెట్టడం వల్ల ఏంటంటే కనుక నలుమూలల్లో దాగి ఉండే నెగిటివ్ అంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది. పాజిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుంది. కారాత్మక శక్తులు ఉంటూ ఉంటాయి, కొన్ని ఇంట్లో చేరుతూ ఉంటాయి. వాటి వల్ల కూడా మనకేంటంటే ఇబ్బంది కలుగుతూ ఉంటుంది కదా. వాటి నుంచి కూడా మనం బయటపడటానికైతే ఈ పరిహారం మనకు అనుకూలిస్తుందని చెప్పొచ్చు. అందుకే సోమవారం రోజున ఉదయాన్నే సూర్యోదయానికి ముందే నిద్ర లేవండి. అలా లేచిన తర్వాత శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోండి. ఇంటిని వాకిలి శుభ్రం చేసుకోండి. ఎవరికైతే జాతక సమస్యలు, జాతక దోషాలు ఉన్నాయో సోమవారం అలాంటి వారు ఏంటంటే కనుక స్నానం చేసేటప్పుడు ఆ నీటిలో కొంచెము ఏంటంటేనండి ఇలా మనకు నార్మల్గా వచ్చేసి ఒక కర్పూర బిళ్ళలు తీసుకొని చేతితో మెదిపేసి ఆ కర్పూర పొడిని ఏంటంటే నీటిలో కలుపుకొని స్నానం చేస్తే చాలా మంచిది. జాతకంలో ఉండే కొన్ని రకాల సమస్యలు, బాధలు పోతాయి. ఆ తర్వాత ఏంటంటే కనుక మీరు ఇంట్లో దీపారాధన చేసుకోండి. ఇంట్లో దీపారాధన చేసుకున్న తర్వాత దగ్గరలో శివాలయం ఉంటే అక్కడికి వెళ్ళి శివుడికి అభిషేకం చేసుకోండి. ఇలా చేయటం వల్ల అద్భుతమైన ఫలితం ఉంటుంది. అలానే కాకుండా శివుడికి అభిషేకం చేయడం వల్ల మన జీవితం మారిపోయి శివానుగ్రహం కలుగుతుందన్నమాట. శివపార్వతుల అనుగ్రహంతో ఏంటంటే లైఫ్లో మనము సెట్ అయిపోవడానికి కూడా అవకాశం ఉంటుంది. అలానే వచ్చేసి ఏంటంటే కనుక ఇంటి పరంగా కూడా మనకు బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు. ఇంట్లో శివలింగం ఉంటే మనం ఏంటంటే చిన్న గ్లాసుల నీటిని తీసుకుని అందులో కొద్దిగా పంచదారను పోసేసి ఆ నీళ్లను మనము శివుడికి సమర్పించిన శివుడికి ఏంటంటే అభిషేకం చేస్తే చాలా మంచిదండి. అలానే మనం ఏంటంటే కనుక ఆలయంలో కూడా ఇలా సుగంధ ద్రవ్యాలతో కానీ, పంచామృతాలతో కానీ, లేకపోతే ఏంటంటే కనుక ఇలా విభూది నీటితో కానీ, ఈ విధంగా మనము గంధం నీటితో కానీ అభిషేకం చేసుకున్న మనకు ఏంటంటే కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. కాబట్టి మీ ఇష్టాన్ని బట్టి మీరు ఈ విధంగా శివాభిషేకం చేసుకోండి, శివుడికి దీపారాధన చేయండి. ఆ తర్వాత ఏంటంటే కనుకనండి ఇలా చిన్న చిన్న నియమాలను ఆచరించండి. కొంతమంది ఏంటంటే కనుక 16 సోమవారాలని ఆచరిస్తూ ఉంటారు. కొంతమంది ఏంటంటే ఇలా ప్రతిదినం దీపారాధన చేస్తారు. ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు ఏంటంటే కనుకనండి పూజించుకుంటారు కదా. సింపుల్గా మనం ఇలా పూజ చేసుకున్నా కానీ మనకు చాలా వరకు కూడా అద్భుతం జరుగుతుందని చెప్పొచ్చు. ఇక ఆ తర్వాత వంటగదిలో ఈ చిన్న పరిహారం చేయండి. గ్యాస్ స్టవ్ ఎప్పుడు కూడా క్లీన్గా ఉంచుకోవాలి. గ్యాస్ స్టవ్ ఎప్పుడు కూడా ఏంటంటే కనుక నీట్గా ఉండేలాగా చూసుకోవాలి. కొంతమంది ఏంటంటే కనుక గ్యాస్ స్టవ్ మీద పాలు అలాగే పొంగిపోతాయి, కానీ వాళ్ళు ఏంటంటే అలాగే వంట చేసుకుంటూ ఉంటారు. మీరు ఒకవేళ అప్పటికప్పుడు క్లీన్ చేసుకునే అంత సమయం లేకపోతే వంట చేసిన తర్వాత మొత్తం క్లీన్ చేసుకోండి. గ్యాస్ స్టవ్ చుట్టుపక్కల, అలానే కాకుండా ఏంటంటే కనుక మనం వంట చేసే కౌంటర్ టాప్ ఇలా ఉంటూ ఉంటాయి కదా, మనము వంట చేసుకునే బండ ఇవన్నీ ఉంటాయి కదండి, వాటన్నిటిని కూడా క్లీన్గా ఉంచుకోవాలి. అలా ఉంచినప్పుడు ఏంటంటే కనుక మన ఇంట్లో ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు. ఒకవేళ మన వంటగది చిందరవందరంగా ఉన్నా, లేకపోతే మన వంటగది కొంచెం చూడటానికి బాగాలేకపోయినా మన ఇంట్లోకి చెడు అనేది ప్రవేశిస్తుంది. కాబట్టి మీరేంటంటే కనుక ఇలా నీట్గా ఉంచుకోండి. ఆ తర్వాత ఈ పరిహారం చేసుకోండి. రాత్రికి నిద్రించేటప్పుడు ఒక చిన్న ప్లేట్ని తీసుకోండి. తీసేసుకున్న తర్వాత మీ దగ్గర నల్ల నువ్వులు ఉంటే అవి తీసుకోండి, లేకపోతే వాటి ప్లేస్లో నల్ల ఆవాలు 1 స్పూన్ తీసుకోండి. అందులో చిటికెడంత కుంకుమ పసుపుడి పోసేసి 2 రూపాయల బిల్లని
పెట్టి అదేంటంటే కనుక గ్యాస్ స్టవ్ మీద పెట్టొచ్చు, గ్యాస్ స్టవ్ కింద కూడా పెట్టొచ్చు, ఏం కాదండి. అలా పెట్టేసి వదిలేయాలి. అలా చేయటం వల్ల ఏమవుతుందంటే కనుక మనం చేసే కూరలకు రుచి పచ్చి ఉంటుంది. మన ఇంట్లో జ్యేష్ఠాదేవి ఉంటే మనం చేసే వంటలకు ఏంటంటే కనుక రుచి పచ్చి ఉండదు. ఎంత ఇంట్రెస్ట్ పెట్టి చేసినా కానీ ఆ వంట ఏంటంటే కనుక అంతగా కుదరదండి. చాలామంది అనుకుంటారు మేము ఎంత బాగా వంట చేస్తాం కానీ ఆ వంట అసలు రానే రాదు, మాకు వంట చేయాలంటే చిరాకు వస్తూ ఉంటుంది, అసలు వంటగదిలోకి వెళ్ళాలంటేనే మాకు చాలా వరకు కూడా ఇబ్బంది కలుగుతుంది అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళ పరంగా అయితే పరిహారం అయితే అనుకూలిస్తుంది, చక్కగా సిద్ధిస్తుంది. కాబట్టి ప్రయత్నించండి. ఆ తర్వాత ఏంటంటే కనుకనండి, ఇలా మీరు వంటగదిలో పెట్టడం వల్ల ఇంటి పరంగా బాగుంటుంది. ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, మన ఇంట్లో మనకు తెలియకుండా కొన్ని సార్లు గొడవలు జరుగుతూ ఉంటాయి, కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఏం చేయాలో అర్థం కాదు, ఎందుకు జరుగుతుందో కూడా తెలియకమైన ఏంటంటే కనుక అయోమయ పరిస్థితిలో పడిపోతాము. అలానే వచ్చేసి ఏంటంటే కనుక కొన్నిసార్లు మనకేంటంటే అర్థం కాదు, మేము ఇన్ని పరిహారాలు చేసుకుంటాం, ఇంత దేవుణ్ణి ఆరాధిస్తాం, పూజిస్తాం, అయినప్పటికీ కూడా మాకెందుకు ఇన్ని బాధలు, ఇన్ని కష్టాలని మనం ఏంటంటే కొన్నిసార్లు ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా. అలా కూడా మనకు జరగకుండా ఉండటానికి ఉపయోగపడుతుంది. కొంతమంది ఇళ్లలో మనం చూస్తాం ఎప్పుడు గొడవలే జరుగుతుంటాయి. ఆ గొడవలకు కారణం ఏంటంటే కనుక మనకు తెలియకుండా మన ఇంట్లో ఉండే కారాత్మక శక్తి అనమాట. దానివల్ల మనకు చెడు జరుగుతూ ఉంటుంది. అందుకే చెడు కూడా జరగకుండా ఉండటానికి ఈ పరిహారం మీకు అనుకూలిస్తుంది. కాబట్టి ఈ విధంగా ఆచరించండి. రాత్రంతా కూడా పెట్టండి. రాత్రంతా కూడా పెట్టిన తర్వాత ఉదయం లేచిన తర్వాత దాన్ని ఒక కవర్లో వేసేసి పారే నీళ్ళు ఎక్కడైతే ఉంటే అక్కడ పడేయండి, లేదంటే పచ్చడి మొక్కల్లో పడేయండి. ఆ ₹2 బిల్లని మీరు దానం చేయొచ్చు, లేదంటే దేవాలయం హుండీలో వేసుకోవచ్చు, సరిపోతుంది. అలా కూడా ఫలితం ఉంటుందన్నమాట. నల్ల నువ్వులకు అతీత శక్తి ఉంటుంది. అలానే ఆవాలు కూడా సేమ్గా పనిచేస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఆవాలు కావచ్చు, నువ్వులు కావచ్చు, ఏంటంటే కనుక మనకు తెలియకుండా మన ఇంట్లో దాగి ఉండే శక్తిని తీసేయడానికి ది బెస్ట్గా పనిచేస్తాయి. ఇది చాలా మంది కూడా ఆచరిస్తారు, చాలా మంది కూడా చేస్తారని మనకేంటంటేనండి సిద్ధశాస్త్రంలో చెప్పడం జరుగుతుంది. అందుకే మీరు కూడా సోమవారం కానీ శుక్రవారం కానీ పరిహారం చేయొచ్చండి. ఎప్పుడు చేసుకున్నా కానీ ఫలితాలు అయితే ఉంటాయి. అలా రాత్రి సమయాలలో మాత్రమే చేయాలి. చెడు ఏంటంటే కనుక ఉదయం కంటే కూడా రాత్రి సమయాలలో అధికంగా ఏర్పడుతుంది. ఆ చెడు వల్లనే ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. చెడు అంటే జ్యేష్ఠాదేవి కావచ్చు, దరిద్ర దేవత కావచ్చు, అలానే కాకుండా మన ఇంట్లోకి ఇలా ప్రవేశిస్తూ ఉంటారనమాట. అలా ప్రవేశించకుండా ఉండటానికి కూడా ఈ పరిహారం రాత్రి సమయాలలోనే మనకు చక్కగా అనుకూలిస్తుందని చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి ప్రయత్నించుకోండి. ఇక ఈ పరిహారం చేసేటప్పుడు ఇతరులతో చెప్పుకోకూడదు, ఎవరితో పంచుకోకుండా రహస్యంగా మీరు చేసుకుంటే సరిపోతుందండి. చాలా అద్భుతమైతే మీరు చూసే అవకాశం అయితే ఉంటుంది. ఇంటి పరంగా ప్రశాంతమైన వాతావరణంతో పాటు ఇంట్లో సుఖ సంతోషాలు కూడా కలగటానికి అవకాశం ఉంటుందన్నమాట. మా ఇంట్లో మాకు మనశ్శాంతి కరువైపోయింది, మాకు సుఖ సంతోషాలు లేవు, ఇల్లు మాకు చాలా వరకు కూడా దరిద్రానికి దారి తీస్తుంది, ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో రకంగా ఇబ్బంది, బాధలు, కష్టాలు వస్తున్నాయి అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళ పరంగా కూడా ఈ పరిహారం అయితే చక్కగా అనుకూలిస్తుందండి. గ్యాస్ పొయ్యి కింద పెట్టినప్పుడు ఏమవుతుందంటే కనుక మనకు తెలియకుండా మన మూలల్లో ఎక్కువగా మన ఇంట్లో కారాత్మక శక్తి ఉంటుంది. అది కంటికి కనిపించదనమాట. ఆ కంటికి కనిపించని శక్తినే కారాత్మక శక్తి అంటారు. ఆ శక్తి వల్ల ఏంటంటే మనం చాలా బాధపడిపోతూ ఉంటామన్నమాట. కొన్ని ఇబ్బందులు వస్తాయి, కొన్ని అనారోగ్య సమస్యలు వస్తాయి, కొన్ని బాధలు ఏంటంటే కనుక మనం అనుభవిస్తూ ఉంటాం. కానీ మన ఇంట్లో ఈ చెడు ఉంది, ఈ చెడు వల్లనే మనకు జరుగుతుందని మనకు తెలియదు. కాబట్టి అప్పుడప్పుడు ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకోవటం వల్ల ఏంటంటే మనం ఏంటంటే ఇలా చేసుకోవటం వల్ల కష్టాలకు పులి స్టాప్ పెట్టినట్టు అనమాట. అందుకే ఈ విధంగా మీరు ఆచరించేసుకుని ఫలితం పొందండి. కానీ రాత్రికి రహస్యంగా మీరు పెట్టుకోండి. వంటగదిలో ఒకసారి పెట్టి వదిలేసిన తర్వాత మీరేంటంటే కనుక ఇంకా వంటగదిలోకి వెళ్ళకండి. అంటే తెల్లవారేసరికి వంటగదిలోకి వెళ్ళకూడదు, అలాగే వదిలేయాలి. అలా వదిలేసిన తర్వాత తెల్లారి లేచిన తర్వాత ఆ యొక్క అంటే మనం పెట్టుకున్నాం కదా, ఆ ప్లేట్లో ఉండదంతా కూడా తీసి ఒక కవర్లో పోసేసి పడేసుకుంటే సరిపోతుంది. వంటగదిని ఎప్పుడు కూడా క్లీన్గా నీట్గా ఉంచుకోండి, చిందరవందరంగా ఉంచకండి. అలా ఉంచుకోవటం వల్ల ఏంటంటే మన ఇంట్లోకి జ్యేష్ఠాదేవి ప్రవేశిస్తుంది. చిందరవందరం అంటే కనుక కొంతమంది సింకులలో గిన్నెలు నిండిపోయి అలాగే ఉంటూ ఉంటాయి, అవి కడిగే అంత సమయం ఉండదు, అవి కడగరు, అలాగే పెడుతూ ఉంటారు. కొంతమంది ఇళ్ళలో ఏంటంటే కనుక సింక్ దగ్గర కావచ్చు, వంట చేసే దగ్గర కావచ్చు, మొత్తం అంటే నీసు వాసన వస్తూ ఉంటుందండి. చాలా వరకు కూడా చెడు వాసన వస్తూ ఉంటుంది కదా. అలా వచ్చినప్పుడు ఏంటంటే కనుక జ్యేష్ఠాదేవి అక్కడ ఉందని అర్థం అనమాట. అందుకే ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే చాలా మంచిది. అలా చేసుకోవటం వల్ల ఇంట్లో అనారోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి, దరిద్రం అనేది పోతుంది, అద్భుతం చూడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రయత్నించుకోండి. ఇలా ప్రయత్నించేసి ఫలితం పొందండి. ఇది చాలా చిన్న పరిహారం అండి, చాలా మంది కూడా ఆచరిస్తారు. కాబట్టి మీరు కూడా చేయటం వల్ల మీకు అధికంగా ఫలితం వస్తుందన్నమాట. అందుకే మీరు మీ ఇంట్లో ఇలాంటి ఇబ్బందులు పడుతున్నారు, ఇంటి పరంగా కలిసి రావటం లేదు, ఇంట్లో గొడవలు ఉన్నాయి, మనశ్శాంతి కరువైపోయింది, బాధలు ఉన్నాయి అనుకునేవారు ఒకసారి ప్రయత్నించేసుకోండి, మీకే అర్థమైపోతుంది. చాలా వరకు కూడా అండి ఒక రాత్రిలోనే మనం ఫలితం చూస్తాము. ఆ ఫలితాన్ని చూసి మనం ఆశ్చర్యపోతాం. కాబట్టి రేపు సోమవారం కావున రాత్రి పడుకునే ముందు చేసుకోండి. తెల్లవారేసరికి మీకు అంటే
అంటే ఫలితం అనేది లభిస్తుందన్నమాట. ఇక ఆ తర్వాత ఇప్పుడు చెప్పి పరిహారం చేసేసుకోండి. ఇది కూడా చాలా చిన్న పరిహారం అండి, ఫలితం అధికంగా ఉంటుందన్నమాట. ఇదేంటంటే కనుక 10 రూపాయలతో చేసే పరిహారం అండి. 10 రూపాయలతో చేసే పరిహారం ఏంటంటే ఖచ్చితంగా మనకు సిద్ధిస్తుంది, అద్భుతమైన ఫలితాన్ని తెచ్చిపెట్టి మన జీవితాన్ని మారుస్తుంది. ధన సమస్యతో పాటు అనేక రకాల డబ్బు సమస్యలను తీర్చడానికి ఉపయోగపడుతుంది. వ్యాపార సంస్థల పరంగా కూడా మనకు అంటే అనుకూలించే పరిహారం, ఇంటి పరంగా కూడా మనకు చక్కగా సిద్ధించే పరిహారం కాబట్టి ఆచరించండి. 10 రూపాయల నోటుని తీసుకోండి. 10 రూపాయల నోట్ ఏంటంటే కొంచెం కొత్తగా ఉండేలాగా చూసుకోండి. మరి పాతది తీసుకుంటే దానిపైన మనం ఏంటంటే కనుక రండి కొన్ని నెంబర్స్ని రాయాలి. అది రాసేసరికి ఏంటంటే ఆ యొక్క 10 రూపాయలు చినిగిపోతాయి కదా, అందుకే కొంచెం నీట్గా ఉండే 10 రూపాయలను తీసేసుకుని ఇప్పుడు చెప్పి పరిహారం చేసుకోండి. ఒక 10 రూపాయల నోటుతో ఈ పరిహారం చేయడం వల్ల వ్యాపార సంస్థల్లో ఆగిపోయిన సంపాదన పెరగటానికి, అలానే కాకుండా ఇది మన దగ్గర పెట్టుకున్నప్పుడు మనకు ఏంటంటే జీతాలు పెరగటానికి, డబ్బు 4 వైపుల నుంచి రావడానికి, ఆకర్షణ శక్తి అనేది పెరగటానికి, లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా కలిగి సంపదకు లోటు లేకుండా ఉండటానికి ఉపయోగపడే పరిహారమే ఈ పరిహారం అనమాట. ఇది కూడా మనకు చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది. కాబట్టి ఈ విధంగా మీరు ఒకసారి ప్రయత్నించుకోండి. రేపు సోమవారం కాబట్టి ఎవరైతే ఇలా 10 రూపాయల నోటుని తీసుకొని దాని మీద ఈ విధంగా రాసేసి శివుడి పటం ముందు పెట్టుకుంటారో వారికి విపరీతమైన ధనాకర్షణ అనేది కలుగుతుందన్నమాట. అలానే వారికి ఏంటంటే కనుక రండి సంపద పెరగడానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. కాబట్టి మీరు ఏంటంటే కనుక ఇలా 10 రూపాయల కాగితాన్ని తీసుకొని దానిపైన పసుపులో కొద్దిగా గంగాజలం కలిపేసి ఆ పసుపు అంటే కలిపిన మిశ్రమాన్ని ఏంటంటే కనుక ఇలా 10 రూపాయల నోటుపై ఏంటంటే 3355 అని రాయండి. ఇదేంటంటే కనుక దేవతలకు అంకితం చేయబడే నెంబరు. ఈ నెంబర్ని ఇలా రాయడం వల్ల ధనం అనేది పెరుగుతుంది, సంపాదన అనేది తగ్గకుండా మన దగ్గరికి రావడానికి, ఆకర్షించుకోవడానికి, ధన ద్వారాలు తెచ్చుకొని ధనం అనేది మన దగ్గరికి అంటే చక్కగా ఇబ్బంది లేకుండా వస్తుందండి. అలానే కాకుండా ఆగిపోయిన సంపద కూడా మనం పెంచుకోవడానికి ఉపయోగపడే పరిహారం ఈ పరిహారం అనమాట. కాబట్టి సోమవారం పూట ఇలా ఒక 10 రూపాయల నోటుని తీసుకొని దానిపైన 333 అంటే 3355 అంటే 333 అలానే కాకుండా 55 అని రాసేసి పసుపుతో మాత్రమే రాయాలి. పసుపులో గంగాజలం కలుపుకొని రాసుకోవాలి. ఒకవేళ గంగాజలం లేకపోతే నార్మల్గా మీరు ఏంటంటే కనుక రోజ్ వాటర్ని కూడా కలుపుకోవచ్చు, నీటిని కూడా కలుపుకోవచ్చు, ఏం కాదు. అలా కలుపుకొని మీరు చక్కగా ఉంగరపు వేలితో చిన్నగా రాసేసి ఆ తర్వాత శివపార్వతుల పటం ముందు పెట్టుకొని సంకల్పం చెప్పుకొని అనంతరం దాన్ని తీసుకొని వ్యాపారం చేసే సంస్థలు అయితే వ్యాపారం చేసే సంస్థల్లో పెట్టుకోండి. లేకపోతే ఏంటంటే కనుక గల్లా పెట్టెలో కానీ లేదంటే మీ ఇంటి లాకర్లో కానీ బీరువాలో కూడా మనం పెట్టొచ్చండి. అలా పెట్టడం వల్ల డబ్బు రావటమే కానీ పోవటం అనేది జరగదు. ధన చక్రం అనేది మనకు మూసుకుపోయి ఉన్నప్పుడు ధనానికి చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. సంపద అనేది నిలిచిపోతుంది, ఆగిపోతుంది, సంపద అనేది పెరగదు కదా. అలాంటప్పుడు కూడా ఈ పరిహారం అనేది మనకు అనుకూలిస్తుంది. కాబట్టి ప్రయత్నించండి. ఈ విధంగా ఈ పరిహారం చేసేసుకోండి, మంచి రిజల్ట్ని పొందండి. ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక సోమవారం పూట రాత్రి పడుకునేటప్పుడు చెడు కళలు రాకుండా చేసుకునే పరిహారం ఈ పరిహారం. ఇది కూడా మీకు అనుకూలిస్తుంది, చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది. అందుకే ఏం చేయండి అంటే కనుక ఒక గాజు గ్లాస్ని తీసుకోండి. తీసేసుకున్న తర్వాత మీరు ఏంటంటే కనుకనండి అందులో ఒక స్పూన్ అంతా రాళ్ళ ఉప్పు, అర స్పూన్ అంతా పసుపుని కలపండి. ఆ నీటిలో కలుపుకోవాలి. నిండుగా నీటిని తీసుకోకూడదు, గ్లాసులో కొంచెం తక్కువగా తీసుకోవాలి. అలా తీసుకున్న నీటిలో ఈ 2 కలపాలండి. ఇలా కలిపిన తర్వాత మనం పడుకునేటప్పుడు ఏంటంటే కనుక తలపై భాగంలో కానీ లేదంటే కనుక మనం పడుకునే దగ్గర మంచం కింద కానీ పెట్టుకోవాలి. ఇలా పెట్టడం వల్ల మన దగ్గరికి చెడు కళలు అనేవి రావు. ఒకవేళ ఏంటంటే కనుక కళల్లో ఏదేదో వచ్చి మనని భయపెట్టడము, ఇబ్బంది పెట్టడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదండి. అలాంటి బారి నుంచి మనం బయటపడటానికి ఉపయోగపడే పరిహారం ఈ పరిహారం. ఈ ఉప్పు పసుపు ఏంటంటే కనుక చెడునంతా కూడా తీసేసి మంచిని తెచ్చి పెడతాయి. చెడు కళలు అనేవి రానివ్వకుండా అడ్డుకోవటానికి ఉపయోగపడతాయి. ఇలా రాత్రంతా కూడా మనం పెట్టుకోవాలి, కానీ దానిపైన మూతలు కానీ అలానే కాకుండా ఏదైనా బరువు పెట్టడం కానీ చేయకూడదు. గాజు గ్లాస్ని మాత్రమే తీసుకోండి. ఆ నీటిని తీసేసుకొని అందులో ఈ అంటే ఈ పసుపు ఉప్పు కలిపి మీరు పడుకునేటప్పుడు పెట్టుకొని ఆ తర్వాత నిద్రించండి. మీరు ఎక్కడైతే పడుకుంటారో, ఎక్కడైతే మీరు అంటే పెట్టుకోవాలనుకున్నారో అక్కడే పెట్టండి. కానీ మీరు ఒక చోట పడుకొని ఆ గ్లాసు నీటిని ఒక చోట పెట్టకూడదు. మీరు పడుకునే ప్రదేశంలోనే పెట్టుకొని చెడు కళలు రాకుండా ఉండాలి. కళల నుంచి మాకు విముక్తి కలగాలి. ఏదైనా మాపై చెడు ఉంటే అది కూడా తొలగిపోవాలి అనేసి సంకల్పం చెప్పుకొని పెట్టుకొని పడుకొని తెల్లారి లేచిన తర్వాత ఆ నీళ్ళని తీసుకెళ్ళి డ్రైనేజీలో పోసుకోండి. అలా చేయటం వల్ల ఏంటంటే కనుక చెడు కళల నుంచి విముక్తి కలుగుతుంది. కొన్ని చిన్న చిన్న సమస్యల నుంచి మనం బయటపడటానికి అవకాశం ఉంటుంది. అన్ని విధాలుగా కూడా మనకు బ్రహ్మాండంగా కలిసి రావడానికి ఉపయోగపడే పరిహారం ఈ పరిహారం. ఇది కూడా మనకు చక్కగా సిద్ధిస్తుంది. కాబట్టి ప్రయత్నించండి, ప్రయత్నించేసి ఫలితం పొందండి. అలానే కాకుండా ఏంటంటే కనుక ఈ నీళ్ళ పరిహారం కనీసం ఒక 2-3 వారాల పాటు చేయాలి. ఒకసారికే పెద్దగా ఫలితం అయితే ఉండదు. చెడు కళ్ళలో ఏదేదో వస్తూ ఉంటుంది కదండి, మన మీద కూర్చున్నట్టు, మనం ఏదో చేస్తున్నట్టు, ఏదో మనం చూడరానిది కళ్ళలో చూసినట్టు, ఏదో కింద పడ్డట్టు. అలానే కాకుండా ఏంటంటే
ఏదో జరుగుతుంది, భయంకరంగా అవుతుందని మనం కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్లో బాధపడిపోతూ ఉంటాం కదా. అలాంటి వాటి నుంచి మనం బయటపడటానికి ఉపయోగపడే పరిహారమే ఈ పసుపు. అలానే కాకుండా ఉప్పు చెడుని తీసేసి మంచిని తెచ్చిపెట్టి మన జీవితాన్ని మార్చి మనకి ఇబ్బంది లేకుండా చేస్తుందన్నమాట. అలానే కాకుండా ది బెస్ట్గా పనిచేసే పరిహారం కాబట్టి నమ్మకంతో ప్రయత్నించండి. ప్రయత్నించేసి చక్కగా ఫలితం పొందండి. అలానే మనం ఏంటంటే 1-2 సార్లు చేసుకోవటం వల్ల ఏదైనా మనపై దిష్టి దోషాలు కూడా ఉంటాయి కదా, అలాంటి వాటి నుంచి కూడా మనం బయటపడగలుగుతాం. దైవానుగ్రహం లేక కూడా మనం కొన్నిసార్లు బాధపడిపోతూ ఉంటాం కదండి. అలా దైవానుగ్రహాన్ని కూడా కలిగించుకోవటానికి ఉపయోగపడతాయండి ఈ నీళ్లు. అలానే ఉప్పు, అలానే కుంకుమ, మనము అంటే చాలా వరకు కూడా పసుపు కూడా మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ విధంగా ఆచరించేసి ఫలితం పొంది మీ జీవితాన్ని మార్చుకోండి. జీవితంలో ఉండే కొన్ని రకాల అంటే సమస్యలు తొలగించుకోండి. మీరు పసుపు ప్లేస్లో కుంకుమని కూడా వాడుకొని పరిహారం కిందికి చేసుకోవచ్చు.